హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, యారాడికి సింధియా రూట్ నుంచి ఏ విధంగా చేరుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపించాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలోనే యారాడ్‌లో ఉన్న లైట్ హౌస్‌ని కూడా చూపించడం జరిగింది. సో, అది కూడా చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది యారాడ్ వీడియోస్ చూసారు గానీ, ఈ యొక్క లైట్ హౌస్ కోసం అయితే క్లియర్‌గా ఏ వీడియోలోనూ కూడా లేదు. సో, నేనైతే మాత్రం ఈ యొక్క లైట్ హౌస్ కోసం చాలా బాగా చూపించానని అనుకుంటున్నాను. సో, మీరు కూడా ఈ యొక్క వీడియోనైతే చూసేసి లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. మనం ఈ ఘాటి అంతా కూడా ఎక్కేసి అయితే పైకైతే వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో! ఇదంతా కూడా నేవీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా. సో, మనకిక్కడ ఎంట్రీ అయితే మాక్సిమం ఎవరికీ ఉండదు ఈ లోపలికి. సో, మనం పైనుంచి రోడ్డు పైనుంచే వెళ్ళిపోవాలి. బస్ కూడా ఈ వేలోనే వస్తుంది. సో, మనం ఈ యొక్క బస్సులో వచ్చినా సరే ఇయన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రతి చోట కూడా సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనం ఇవి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి. సో, మాక్సిమం ఎవరు కూడా ఈ యొక్క కన్‌ఫ్యూజ్ అయితే అవ్వరు. అందువల్ల మీకైతే స్పీడ్‌గా చూపించాల్సొచ్చింది వీడియో వచ్చేసి. చూసారా ఇక్కడ సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ వెళ్తే బీచ్‌కి వెళ్ళొచ్చు. లేకపోతే లెఫ్ట్‌కి వెళ్తే మనమైతే లైట్ హౌస్‌కి అయితే వెళ్ళొచ్చు. సో, అందుకని మీకు ముందుగానే లైట్ హౌస్ చూపించేసాక బీచ్ చూపిద్దాం అని చెప్పేసి నేను ముందుగానే లైట్ హౌస్ సైడ్ అయితే వచ్చేసాను. ఎవరైనా సరే ఈ జంక్షన్‌కొచ్చినాకే మీరైతే డిసైడ్ అవ్వండి. బీచ్‌కి వెళ్దాం అనుకుంటే రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్‌కెళ్తే లైట్ హౌస్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, లైట్ హౌస్‌ని కూడా చూపించేసి మీ యొక్క బీచ్‌ని కూడా నేను కవర్ చేస్తాను. పదండి వెళ్ళిపోదాం. ఈ యొక్క లైట్ హౌస్‌కొచ్చేవాళ్ళు మాత్రం 2 మాత్రం గుర్తుపెట్టుకొని రండి. మీ దగ్గర చేంజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఎందుకంటే ఫోన్‌పే అది వర్క్ అవ్వదు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండోదేంటంటే విజిటింగ్ అవర్స్ వచ్చేసి ఈవినింగ్ 3-5 వరకు మాత్రమే ఈ యొక్క లైట్ హౌస్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. చూసారా ఇక్కడే రాశారు. విజిటింగ్ అవర్స్ 3-5 అని చెప్పేసి. సో, రిమైనింగ్ టైమ్ అయితే మాత్రం ఓపెన్‌లో ఉండదు. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలామంది ఎర్లీ మార్నింగ్ గాని ఇలా ప్లాన్ చేసుకుంటారు. సో, అప్పుడైతే మాత్రం ఇది ఓపెన్‌లో అయితే ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం రూ. 10 టికెట్ తీసుకొనైతే లోపలికైతే వెళ్ళాలి. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా! ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా! అది వేలోనైతే మనం వెళ్ళిపోతున్నాం. మనం బయట పార్క్ చేసేసి ఇక్కడి వరకు వాక్ చేసుకొనైతే రావాలి. స్లిప్పర్స్ కూడా ఇప్పుడు బయట ఇక్కడ పెట్టేసి మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలి. చాలామందైతే వచ్చారు. యాక్చువల్‌గా ఈవినింగ్ టైము ఈ టైంలో ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. వీకెండ్స్ టైంలో అయితే మాత్రం ఎక్కువగా రాకపోవడం మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది పైకి వెళ్ళడానికి. ఎందుకంటే ఒక పర్సనే వెళ్ళడానికే ఛాన్స్ ఉంటుంది పైకి ఎక్కేటప్పుడు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా ఇక్కడ మాత్రం ఈ లైట్ హౌస్ కోసం చాలా హిస్టరీనే ఉంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. చాలా చోట్లుంది. ఏరియా చాలా చోట్ల ఈ యొక్క లైట్ హౌసెస్ అయితే ఉన్నాయి. వాటి హైట్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు టైం ఉంటే మాత్రం తప్పక చూడండి. ఇదైతే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలుస్తుంది. నాకు కూడా ఈ యొక్క లైట్ హౌస్‌ని చూసాకే తెలిసింది. ఇంత హిస్టరీ ఉంటుందా లైట్ హౌస్ వెనక అని చెప్పేసి. నేను జస్ట్ ఈ యొక్క లైట్స్ అనేవి ఒక ఫిషర్‌మెన్స్ కోసమే పెట్టారు.
సో, అంత హిస్టరీ లాంటిదేమి ఉండదేమో అనుకున్నాను. కానీ ఇక్కడ యారాడ్ లైట్ హౌస్ వచ్చాక తెలిసింది. ఇన్ని లైట్ హౌసెస్ ఉన్నాయా ఇండియాలో? నెక్స్ట్ వచ్చేసి ఇంత హిస్టరీ ఉందా అని జెప్పేసి ఈ యొక్క మ్యాప్స్ అన్నిటిని చూస్తేనే తెలిసింది. చాలా అంటే చాలా ఉన్నాయి చూసారా? ప్రతి దానికి ఒక హిస్టరీ అయితే రాశారు. ప్రతీది కూడా మీకు టైం ఉంటే మాత్రం ఇవన్నీ కూడా చదువుకొనైతే వెళ్ళండి. ఎందుకంటే కొత్త వాటి కోసం మనకి ఎక్కడో ఉంటాయి. అవి రేర్‌గా దొరుకుతాయి కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు చూసుకొని వెళ్ళండి. సో, మనమైతే ఇవన్నీ కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో, ఇవన్నీ చూసేసి మనమైతే పైకైతే వెళ్ళిపోదాం. సో, మనం పైకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే స్టెప్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అని జెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఓకే గానీ పైకెళ్తే ఐరన్ స్టెప్స్ అయితే ఉంటాయి. అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లైట్ హౌస్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా బావుంటుంది పైకెక్కాక. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కూడా కొంచెం పిల్లలతో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. సో, చూసారా మనమైతే ఒక 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మనం సెకండ్ ఫ్లోర్‌కైతే వచ్చేసాం. ఇరుగ్గా ఉంటుంది. సో, జాగ్రత్తగా అయితే పైకి రండి. చూసారా ఇంత వేలోనే మనం అయితే పైకి రావాలి. ఇక్కడికొచ్చాక మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కిందైతే ఉంటుంది. పైకొచ్చేసరికి మనం ఇలానే వెళ్ళాలి. సో, ఆ ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే ఏజ్డ్ పీపుల్‌నైతే స్కిప్ చేయమని చెప్పాను. సో, మీరు కూడా పైకి ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పైకైతే వచ్చేసేయండి. సో, మనమైతే పైకైతే వచ్చేసాం. పైకొచ్చినాక మనకి ఎంట్రన్స్‌లోనే కనిపిస్తుంది ఈ యొక్క లైట్ అంతా కూడా. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ లోపల ఉన్న లైట్ అంతా కూడా. నాకు తెలిసి కాస్టే ఒక లాక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క లైట్ కాస్ట్ వచ్చేసి. చూసారా వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చూసారా మీకు ఆ చివర కనిపిస్తుంది కదా! అదంతా కూడా పోర్ట్ ఏరియా. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి అయితే మాత్రం. ఇంక మీరొస్తే మాత్రం రిపీటెడ్‌గా వస్తారనే చెప్పొచ్చు. అంత బావుంది పైనుంచి వ్యూ అయితే మాత్రం. చూసారా ఇదంతా కూడా సీ అంతా కూడా ఎంత బావుంది పైనుంచి అయితే మాత్రం. ఇంక వేరే లెవెల్. నాకు తెలిసి ఇంత హైట్స్ నుంచి మనం ఇంకెక్కడ చూడలేం వైజాగ్‌లో అయితే మాత్రం. చాలా అంటే చాలా బావుంటది. నేను కూడా రావడం ఫస్ట్ టైమ్ అయినా సరే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ చూడ్డానికి నార్మల్‌గా సీ అయితే ఉంటుందనుకున్నాను గానీ, ఈ పోర్ట్ ఏరియా కూడా వేరే లెవెల్ ఉంది. కింద కనిపిస్తుంది కదా! చూసారా? ఈ యొక్క విండ్ స్పీడ్ అది పెట్టినట్టున్నారు. ఇది కూడా చాలా దూరం నుంచి అయితే మనకైతే కనిపిస్తుంది. చాలా హైట్స్‌లో ఉంది అది కూడా. సో, మనమైతే పైనుంచి అయితే వ్యూ అయితే కవర్ చేసేసి, ఈ యొక్క లైట్ హౌస్‌ని కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. సో, చూసారా కింద కూడా కింద నుంచి పైనుంచి ఎవరైనా చూడలేని వాళ్ళు కూడా కింద నుంచి చూసే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైనా ఏజ్డ్ పీపుల్ గానీ, పిల్లలు గానీ వస్తే మాత్రం కింద నుంచి చూసేసేయండి. కింద నుంచి కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది. మనం మస్ట్‌గా వచ్చింది ఈ యొక్క లైట్‌ని చూపించడానికి కదా! సో, అందువల్ల మీకైతే ఈ లైట్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. చాలా అంటే చాలా బావుంది. మీరేంటంటే ఈ యొక్క లైట్ అయితే మాత్రం టచ్ చేసే ఛాన్స్ అయితే లేదు. మీరు సెక్యూరిటీగా కూడా ఒకరైతే ఈ యొక్క గ్లాస్ దగ్గరైతే ఉన్నారు. అందుకే చూసారా ఎంత వాల్యుబుల్ ఇది. అందుకనే బయట కూడా రాశారు. డు నాట్ టచ్ ఆప్టికల్ గ్లాస్ అని జెప్పేసి. సో, మనం కూడా టచ్ చేయకుండానే వీడియో అయితే షూట్ చేసాం. సో, వీడియో షూట్ చేసి మనమైతే ఒకసారి వ్యూ చూపించేసి మనమైతే రిటర్న్ అయితే అయిపోయాం. సో, ఫైనల్లీ ఈ విధంగా అయితే ఈ యొక్క లైట్ హౌస్ అయితే ఉంది. మీరొస్తే మాత్రం మస్ట్‌గా ఈ యొక్క ప్లేస్‌కైతే వచ్చేసేయండి. నేనైతే మస్ట్‌గా రికమెండ్ చేస్తాను గూడా. మీ ఫ్యామిలీస్‌ని గూడా ఈ ప్లేస్‌కి తీసుకొచ్చి ఈ యొక్క అందాలనైతే చూపించేసేయండి. సో, ఇంకా ఈ యొక్క లైట్ హౌస్‌కి సైన్ ఆఫ్ చెప్పేసి మనమైతే నెక్స్ట్ బీచ్‌కైతే స్టార్ట్ అయిపోదాం. సో, మనమైతే బయటకొచ్చేసాం. ఇక్కడ బాగా మెచ్చుకోవాల్సిందేంటంటే చాలా అంటే చాలా మందికైతే ఈ యొక్క నీడనైతే ఇస్తుంది చూసారా? చాలామందైతే కింద షాప్స్ నెక్స్ట్ ఆటోస్ అయి గూడా షెల్టర్ అయితే పెట్టుకుంటున్నారు. సో, ఇలాంటి చెట్లయితే ఉంచితే ఎన్నో ఉపయోగాలైతే ఉంటాయి గదా! సో, మీరు కూడా చెట్టునైతే ఒక లుక్ ఏసేయండి వచ్చేటప్పుడు. చూసారా ఇక్కడ బోర్డ్ ఉంది చూసారా? రైట్ సైడ్‌కెళ్తే బీచ్‌కి వెళ్ళాలని జెప్పేసి. సో, మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి బీచ్ నియర్లీ 2, 3 కిలోమీటర్సే ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది రోడ్డంతా గూడా. సో, మీరు కూడా వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే వస్తారని అయితే గ్యారంటీగా నేను చెప్పగలను. ప్రతి చోట ఈ బస్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, మనం బస్ మీద వచ్చినా సరే ఈ యొక్క రూట్‌లోనే వస్తాం. ఆటోస్ అవి కూడా ఉంటాయి. సో, మనం యారాడ్ బీచ్‌కెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
కొండలన్నీ దాటుకొని వచ్చేసాక ఈ యారాడ ఎంట్రన్స్‌కి అయితే వచ్చేసాం. ఇది యారాడ విలేజ్ ఎంట్రన్స్. చాలా అంటే చాలా బావుంటుంది విలేజ్ అంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడేంటంటే చాలా దగ్గరగా ఉంటుంది బీచ్‌కి ఈ విలేజ్ అంతా కూడా. బాగా ఎక్కువ సైక్లోన్ టైమ్‌లో ఉన్న ఆ టైంలో అయితే మాత్రం రోడ్డు మీదకే వాటర్ వచ్చేస్తుందంట. అంత దగ్గరగా ఉంటుంది బీచ్ అయితే మాత్రం. నెక్స్ట్ చూసారా వీడియోలో అయితే మాత్రం బీచ్ వేరే లెవెల్‌లో కనిపిస్తుంది కదా! ఇదే మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ రోడ్డంతా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే మాత్రం. ఈ యొక్క ప్లేస్‌లో అయితే మాత్రం ఫోటో షూట్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలామంది ఈ యొక్క బేబీ షూట్స్ కానీ, ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఈ ప్లేస్‌లోనే తీస్తారు. చాలా అంటే చాలా ఎక్కువగా అవుతా ఉంటాయి ఈ ప్లేస్‌లోనే. అంత బాగుంది కూడా చూసారా వ్యూ అంతా కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాత్రం అస్సలు స్విమ్మింగ్ అనేది రికమెండెడ్ కాదు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాటర్‌లో మాత్రం మీరు అస్సలు లోపలికెళ్ళే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు. మీకు వేరే ప్లేస్ కూడా చూపిస్తాను. అదైతే ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ అయితే మాత్రం. సో, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చూసి జస్ట్ ఫొటోస్, వీడియోస్ తీసుకొని అయితే వెళ్ళండి తప్ప మీరైతే మాత్రం అస్సలు లోపలికైతే దిగొద్దనే నేనైతే చెప్తాను. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మనం నెక్స్ట్ ప్లేస్‌కి అయితే చూపిస్తాను. చూసారా రోడ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. మనం అయితే మాత్రం ఎక్కడో గోవా అది వెళ్తాం కానీ ఈ యారాడ్ కూడా మినీ గోవా అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది రోడ్. నెక్స్ట్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సీ ఏరియా కూడా చాలా కవర్ అవుతుంది. మిగతా చోట్ల ఏంటంటే బీచ్‌కి దగ్గరలో మనకు రోడ్స్ అవి ఉండవు. ఇక్కడ ఏంటంటే మనం రైడ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు రైడర్స్ అయితే మాత్రం. ఇక్కడికి వచ్చినాక ఫుడ్‌కి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్‌లో ఇదంతా కూడా రెస్టారెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్‌తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హట్స్ అవి చాలా డిజైన్‌గా ఉంటాయి. బీచ్ వ్యూ చూస్తూ మనం అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో, మీరు వస్తే మాత్రం ఈ యొక్క రెస్టారెంట్‌లో కూడా ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా మనకి కనిపిస్తుంది కదా ఆ కొండ. ఇదే యారాడ కొండ. చాలా ఫేమస్ అది కూడా. మీరు ఏమైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఆ కొండ ఉన్న ప్లేస్‌కి అయితే వెళ్ళండి. పైకైతే ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. సో, నేనైతే మాత్రం వీడియో లెంత్ అయిపోతుందని అయితే మాత్రం మిగతా అంతా చూపించలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే యారాడ అంటే మనకు అస్సలు గుర్తొచ్చేది ఏంటంటే ఫోటోషూట్స్‌కి. ఈ ఫోటోషూట్స్‌కి స్టూడియోస్ కూడా 3, 4 అయితే ఉన్నాయి. ఇదేంటంటే పర్ డేకి 2500-3000 అయితే చార్జ్ చేస్తారు. ఈ షూట్‌కి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు ఎప్పుడైనా షూట్స్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఈ యారాడ్ అనేది మీరు బకెట్ లిస్ట్‌లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. సో, ఈ యొక్క బీచ్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. డే అంతా కూడా ఇక్కడే సరిపోతుంది. సో, మనమైతే ఈ యొక్క బీచ్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ కూడా చూసారా ఈ యొక్క అలలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా స్విమ్మింగ్‌కి అయితే రికమెండ్ కాదనే చెప్తాను. ఎందుకంటే చాలా లోపలికుంది స్నోప్ అయితే మాత్రం. సో, ఎవ్వరు కూడా అస్సల ట్రై చేయొద్దు. స్విమ్మింగ్‌కి అయితే మాత్రం అస్సలు వేరే ప్లేసెస్ అయితే ఉంటాయి. ఆ ప్లేసెస్ అయితే ఓకే గానీ అస్సలు రికమెండ్ కాదు ఈ యొక్క బీచ్ అయితే మాత్రం అని చెప్పొచ్చు. అలలైతే మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్‌కి అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందంటే ఈ యొక్క ఏరియా అంతా కూడా చాలా ఫోటో షూట్స్ కూడా అవుతున్నాయి. కానీ ఈ స్విమ్మింగ్‌కి అయితే మాత్రం అస్సలు రికమెండ్ చేయను నేనైతే మాత్రం. సో, మీరు కూడా ఈ యొక్క ఫోటో షూట్స్‌కి అయితే ఓకే గానీ ఈ యొక్క స్విమ్మింగ్‌కి అయితే మాత్రం అస్సలు మీరైతే ఇందులో అయితే ట్రై చేయొద్దు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు. చూసారా ఎంత బాగుందో నేచర్ అంటే ఇదేనేమో అన్న ఫీల్ అయితే వస్తుంది కదా! అంత బాగుంది. చూసారా ఈ అలలు నెక్స్ట్ ఈ యొక్క నాచుతోటి ఉన్న రాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవైతే మాత్రం జారుతాయి. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫొటోస్ అవి కొంచెం లాంగ్‌లో తీసుకోండి తప్ప లోపలైతే మాత్రం జారుతాయి. నెక్స్ట్ వచ్చేసరి ఈ యొక్క ప్రమాదాలు కూడా ఈ చోటనే ఎక్కువ జరుగుతున్నాయంట. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసారా మీకు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడైతే పీతలైతే మనకైతే బాగా ఎక్కువగా ఉన్నాయి. అవి చూపించే ప్రయత్నమే చేశాను. సో, మీకైతే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రాళ్ళు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి కదా పీతలన్నీ కూడా. సో, నెక్స్ట్ చూసారా కొందరు రిస్క్ చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు రిస్క్ అవుతుందో ఆలోచించండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్విమ్మింగ్ అయితే మాత్రం ఈ చివర్ల చేయడంలో తప్పైతే లేదు. సో, వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బీచ్‌లో స్నానం అయితే చేద్దాం అనుకుంటున్నారు కదా! సో, అలాంటి వాళ్ళకైతే మాత్రం ఈ రాళ్ళ చోట అయితే మాత్రం కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. సో, మీరు కూడా వస్తే జస్ట్ ఈ యొక్క అవుట్ సైడ్‌లో కొంచెం రిలాక్స్ అయ్యి ఈ ఫొటోస్, వీడియోస్ తీసుకొని అయితే లెఫ్ట్ అయితే అయిపోండి తప్ప లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. చూసారా ఎంత బాగుందో! ఈ యొక్క పాల సముద్రంలో ఉంది కదా! ఈ యొక్క సముద్రం అంతా కూడా చాలా అంటే నాకు కూడా చాలా నచ్చేసింది. ఈ యొక్క వ్యూ అయితే మాత్రం యారాడ్ వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కంపల్సరీగా మీరు చూడాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ యొక్క యారాడ్‌లో మీకు లాస్ట్ వీడియోలో కూడా ఈ యొక్క ప్లేస్‌ని అయితే నేను కవర్ చేయలేకపోయాను. దానికోసం కూడా ఈ యొక్క బీచ్‌కి అయితే రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే డైరెక్ట్‌గా చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ యొక్క బీచ్‌ని రికమెండ్ చేయండి. ఎంత బాగుందో వాళ్ళకి కూడా చెప్పేయండి. వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు.
సో చూసారా ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది అయితే చూడడానికైతే పర్యాటకులు వచ్చారు కదా! సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చేసి ఈ యొక్క బీచ్ అందాలను అయితే చూసేసేయండి. మీకు ఈ యారాడు వీడియో నాకు ఫస్ట్ వీడియో అయితే మాత్రం 60K ప్లస్ అయితే వ్యూస్ వచ్చాయి. సో ఈ వీడియోకి కూడా ఆ విధంగానే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా యొక్క వీడియోస్‌నన్నిటిని చేరేలా సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత అయితే మీరే తీసుకుంటారు అనుకుంటున్నాను. సో మనమైతే బయటకైతే వచ్చేసాం. చూసారా ఇక్కడైతే మాత్రం ఈ యొక్క మురి మిక్చర్ నెక్స్ట్ మొక్కజొన్నలు చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. నేను కూడా టేస్ట్ చేసేసి నేనైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీర్రాజు వ్లాగ్స్.